మీరు 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే, మరియు ఇంట్లోనే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా స్వయంగా తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయంలో సందేహం ఉంది. 2002 ఓటర్ లిస్ట్లో తమ పేరు లేదా తమ తల్లిదండ్రుల పేరు ఎలా వెతకాలి? సరైన వెబ్సైట్ ఏది? మరియు సెర్చ్ చేసే సరైన విధానం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం స్క్రీన్పై ప్రాక్టికల్గా చూస్తాం. కొన్ని నిమిషాల్లోనే 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు ఎలా కనుగొనాలో తెలుసుకుంటాం. ప్రియమైన వీక్షకులారా, ఇటీవల ఎన్నికలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రక్రియ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఈ ప్రక్రియలో ఓటర్ లిస్టులను మళ్లీ చెక్ చేసి ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు సరిగా లిస్ట్లో ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో 2002 ఓటర్ లిస్ట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాత రికార్డ్గా ఈ లిస్ట్ను చూసి ఒక వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యుల పేరు ముందుగా ఓటర్ లిస్టులో ఉందా లేదా అని తెలుసుకుంటారు. కాబట్టి మీరు ముందుగానే 2002 లిస్టులో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటే అది కొన్ని అధికారిక పనుల్లో ఉపయోగకరమైన ఆధారంగా మారవచ్చు. ఈ విషయంలో మనం నిర్లక్ష్యం చేసి సమయానికి చెక్ చేయకపోతే తర్వాత ఏదైనా అధికారిక పనిలో సమాచారం చూపడంలో ఇబ్బంది రావచ్చు, లేదా అవసరమైన వివరాలు కనుగొనడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో రికార్డ్ సరిగా లేకపోతే ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. మళ్లీ పేరు చేర్చుకోవడానికి మరిన్ని ప్రక్రియలు మరియు సమయం అవసరం కావచ్చు. అందుకే ముందుగానే మన రికార్డును చెక్ చేసి 2002 ఓటర్ లిస్టులో మన పేరు లేదా మన తల్లిదండ్రుల పేరు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు మనం స్క్రీన్పైకి వెళ్లి మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొన్ని సులభమైన స్టెప్స్తో 2002 ఓటర్ లిస్టులో పేరు ఎలా వెతకాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం స్క్రీన్ సహాయంతో 2002 ఓటర్ లిస్టులో మన పేరు లేదా మన తల్లిదండ్రుల పేరు ఎలా వెతకాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ లేదా ఏదైనా బ్రౌజర్లోని సర్చ్ బార్లో ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తద్వారా ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మొదటి లింక్పై క్లిక్ చేసిన తర్వాత మన ముందుకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో 2 భాగాలున్నాయి. అందులో ముందుగా మనం రైట్ సైడ్ ఉన్న సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అనే లింక్పై క్లిక్ చేయాలి. దీనివల్ల మన ముందు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ యొక్క ఇంటర్ఫేసును మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టేట్ సెర్చ్ బార్ను ముందుగా ఫిల్ చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారైతే ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేయండి. తెలంగాణకు చెందినవారైతే తెలంగాణను ఎంపిక చేయండి. నేను తెలంగాణకు చెందినవాడిని కాబట్టి నేను తెలంగాణను ఎంపిక చేస్తున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పోలింగ్ స్టేషన్ నంబర్ మరియు నేమ్ టైప్ చేయాలి. ఈ వివరాలను సరిగ్గా నమోదు చేసిన తర్వాత మీ స్క్రీన్పై 2002 ఓటర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు చూడవచ్చు. మీరు చూడవచ్చు, స్క్రీన్పై 2002 ఓటర్ లిస్ట్ ఓపెన్ అయింది. అందులో మా కుటుంబానికి సంబంధించిన కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల వాటిని మేము బ్లర్ చేశాము. మరియు వ్యక్తిగత వివరాలను చూపించడం యూట్యూబ్ పాలసీకి కూడా విరుద్ధమే. మీకు కావలసిన పేరు కనిపించిన తరువాత ఆ వివరాలన్నీ రాసుకుని పెట్టుకోండి, లేదా స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ అదే వెబ్సైట్కి వెళ్ళి రెండో స్టెప్ను పూర్తి చేయాలి. ఇప్పుడు ఎడమవైపు ఉన్న సర్చ్ బై ఎలక్టోరల్ డీటెయిల్స్ అనే లింక్పై క్లిక్ చేయాలి. తద్వారా ఈ విధమైన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడే మీరు తీసుకున్న స్క్రీన్షాట్ని చూసుకుంటూ అందులో ఉన్న అన్ని వివరాలను ఇక్కడ సరిగ్గా నింపాలి. చివరిగా కింద ఇచ్చిన క్యాప్చాను టైప్ చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు కావలసిన పేరు పూర్తిగా వివరాలతో కనిపిస్తుంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ కారణాల వల్ల వివరాలను మేం బ్లర్ చేశాము. ఇప్పుడు మీరు దీని స్క్రీన్షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి. తరువాత BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ను కలిసి మీ పేరును లింక్ చేసి మ్యాప్ చేయించుకోండి. మా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ మరియు షేర్ చేసి మరింత మందికి చేరేలా చేయండి. తద్వారా అందరికీ ఉపయోగపడుతుంది.